స్టాక్ ఎక్స్చేంజ్ పేరిట చీటింగ్ చేశారు సైబర్ నేరగాళ్లు. స్టాక్ ఎక్స్చేంజ్ లో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఇప్పిస్తామని నగరవాసులకు గాలెం వేశారు కేటుగాళ్లు. ఇలా నమ్మబలికి పలువురు వద్ద నుంచి 20 కోట్లు కాజేశారు 4 సైబర్ నేరస్తులు. 4పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, స్టాక్ ఎక్స్చేంజ్ లో తక్కువ మొత్తంలో పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి కూడా హైదరాబాద్ నగర వాసుల్ని మోసం చేస్తున్న ఒక ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. సుమారుగా 20 కోట్లకు పైగా వీరు ఫ్రాడ్ చేసినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. 4 చీటర్స్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా వివిధ రూపాల్లో మధ్య తరగతి సంబంధించిన వారికి తక్కువ పెట్టి పెడితే ఎక్కువ లాభాలు కూడా వారి వద్ద నుంచి సుమారుగా 2000 మందికి సంబంధించిన వారి వద్ద నుంచి ఇది పెట్టుబడులు సేకరించి కూడా మోసం చేసినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 4 సభ్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం. వీరితో పాటు మరికొంతమంది కూడా ఈ చీటింగ్ లో పాల్గొన్నట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సుమిత్ర, అంటే కిరణ్, ఏ ప్లాట్ఫామ్స్ ని వీళ్ళు దీనికి వాడుకున్నట్టుగా తెలుస్తోంది? అలాగే కనిష్టంగా గరిష్టంగా పెట్టుబడుల రూపంలో ఎంతవరకు వీళ్ళు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది? సుమారుగా 2000 మందికి సంబంధించి కూడా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి ఎక్కువగా ఇటీవల కాలంలో స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి కావచ్చు, స్టాక్ మార్కెట్ కొంత వివిధ కంపెనీలకు సంబంధించి కూడా తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలతో కూడా ముందుగా ఆశ చూపుతారు. ఆ తర్వాత ఒకసారిగా వారికి సంబంధించిన ఖాతాలను కూడా సంబంధించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. సుమారుగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన 2000 మందికి పైగా అమాయకులను వీరు మోసం చేసినట్టు తెలుసు. వీరంతా కూడా ముంబై కేంద్రంగా పనిచేస్తున్నట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా నిర్ణయించారు. వీరి వెనుక ఇక్కడ కొంతమంది సంబంధించిన దళారులు కూడా వీరందరినీ ఆశకి ఎరచూపి వీరి వద్ద డబ్బులు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. సుమిత్ర, అంటే కిరణ్, అంటే వీళ్ళు ఈ ఘటన అసలు వీళ్ళు ఇలా మోసం చేస్తున్నారన్న విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టుబడి పెట్టి 8 రోజులు గడుస్తున్నా కూడా అందుకు సంబంధించి పెట్టుబడి పెట్టి నెలలు గడుస్తున్నా అందుకు సంబంధించిన ఆ ఇన్కమ్ రాకపోవడంతో కూడా అనుమానం వచ్చిన పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కూపీలాగిన సైబర్ క్రైమ్ టీం అంతా కూడా వీరంతా ముందుగా ఆశ చూపడం, వేల సంఖ్యకు సంబంధించిన 100 దగ్గర నుంచి కొంతమంది కస్టమర్ దగ్గర నుంచి కూడా వీరు అమౌంట్ తీసుకోవడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ అన్ని బ్లాక్ చేయడం కూడా జరిగినట్టు గుర్తించింది. ఎటకేలకు ఇటు కొంతమంది హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఈ ఎక్స్చేంజ్ చీటర్ చేతిలో మోసపోయిన వారు కంప్లైంట్ చేయడంతో కూడా వీరు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి 4 సభ్యుల గుట్టును కూడా చేసినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.